పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎంపీటీసీ సభ్యుల అవిశ్వాసం నెగ్గడంతో వైఎస్ ఎంపీపీ పదవి చేజారింది. గతంలో 9 మంది ఎంపీటీసీ సభ్యులు వైఎస్ ఎంపీపీ ప్రమోద్ పై అవిశ్వాసం ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈ రోజు నిర్వహించిన సమావేశానికి కావాల్సిన కోరం 11 మంది సభ్యులు హాజరై వైఎస్ ఎంపీపీ ప్రమోద్ కు వ్యతిరేకంగా ఓటింగ్ లో పాల్గొనడంతో అవిశ్వాసం నెగ్గినట్టు ఆర్టీఓ శిరీష తెలిపారు. 8/2/2024 ఉదయం 11 గంటలకు వైఎస్ ఎంపీపీ దాసి ప్రమోద్ కుమార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి ముందుగా మనకు 9 మంది ఎంపీటీసీ సభ్యులు ఫామ్ 2లో ప్రతిపాదించారు. అది మనకి వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం ఫామ్ 5లో వాళ్ళకి నోటీసు ఇవ్వడం జరిగింది. 15 రోజుల తర్వాత కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చాము. దాని ప్రకారంగా 8/2/24 మనం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మనకి 2/3 వంతు మెజార్టీ ఉండాల్సింది. అయితే టోటల్ సభ్యులు 16 మంది. 16 మందిలో మనకు 11 మంది అటెండ్ అయ్యారు. ఈ 11 మంది కూడా ఈ వైస్ ఎంపీపీకి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గినదని వాళ్ళ